ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నేను ఒకప్పుడు అనుభవించే ఉన్నాను. అయితే దేవుని విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ, ఇంట్లో అయిన వాళ్ళు కానీ మీరు అసలు రివర్స్ ఏ సమాధానం చెప్పొద్దు. మీరు వాళ్ళు తిడితే పడండి, అవమానించితే ఓర్చుకోండి. ఏదైనా దేవునికి మాత్రమే చెప్పుకోండి. మీ ఇరుగు పొరుగు వారికి, పక్కింటి వారికి ఎవ్వరికీ చెప్పుకోవద్దు. నా భర్త ఇలా బాధ పెడుతున్నాడు, నా భార్య ఇలా బాధ పెడుతుంది, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా బాధ పెడుతున్నారని నువ్వేమాత్రం బాధపడకు. అది దేవునికి చెప్పు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలము మీరే చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అధ్యాయం గుర్తులేదు కానీ ఒక దగ్గర ఉంటుందన్నమాట. మీరు నా విషయంలో మీరు ఎలా నిందపడినప్పుడు రక్తము చిందించినంతగా బాధ పెట్టినా మీరు మౌనంగా ఉండండి అని చెప్పారనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక దగ్గర ఇది జరిగిందనమాట. మండవల్లి అనే ఊరిలో అంటే ఒక పాస్టర్ గారు మా సంఘంలో ఉన్న అతన్ని గద్దించారంట. సంఘంలో ఉన్న అతను ఏ అతనో తెలియదు. వాక్యం చెప్తుంటే వచ్చి మీరేటండి సిగరెట్ తాగొద్దంటారు, మందు తాగొద్దంటారు, సినిమాలకి వెళ్ళొద్దంటారు, మీరెవరు అసలు మాకు చెప్పడానికి, మీరేమైనా దేవుడా అని కించపరిచినట్టు మాట్లాడారంట అతని మీద, ఆ పాస్టర్ గారి మీద, అబ్రామయ్య గారి మీద. అతని పేరు అబ్రాము గారు అనమాట. మండవల్లి అతను చాలా చాలా పేరు గల వ్యక్తి. అతన్ని అలా మాట్లాడారంట. కొన్ని బుద్ధులు చెప్తే యవ్వనస్తుగా ఉన్నాడు కాబట్టి ఈ యవ్వన కాలంలోనే కదా సాతాను బాగా మనసుని దొంగిలించి ఈ లోకంలో ఉండేటట్టు చేస్తుందని చెప్పి అతనికి బుద్ధి చెప్తే ఇతనేటి అన్నీ మానేమని చెప్తున్నాడని చెప్పి అతని మీద కసురుకుంటే అతను రివర్స్ ఏ సమాధానం చెప్పకుండా అక్కడికక్కడే ప్రార్థన చేశారంట. తండ్రి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇన్ని మాటలు పడుతున్నాను, మంచి చెప్తే ఇలా అంటున్నారని చెప్తే దేవుడు అతనితో మాట్లాడారంట. నువ్వేం మాట్లాడొద్దు, మౌనంగా ఇంటికి వెళ్ళిపో అని చెప్తే ఇంటికి వెళ్ళిపోయారంట పాస్టర్ గారు. అయితే కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఇద్దరు తల్లి ఇప్పుడు నీతో గొడవాడిన అతను వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అనంతే అప్పుడు అయ్యగారు ప్రేయర్ చేశారంట. ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు ఇంటికి అబ్బాయి అతనితో పాస్టర్ గారితో గొడవాడిన వెంటనే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ అన్నం వేసిందంట. అన్నం వేస్తే అన్నంలో కారం ఎక్కువైందో ఉప్పు ఎక్కువైందో ఏదో ఎక్కువ వేసిందని చెప్పి ఆ అన్నముని వాళ్ళ అమ్మ ముఖం మీదకి విసిరిసారంట. ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు తక్కువైందని చెప్పి. ఆమె ఏమో నన్నే కొడతావా అని చెప్పి ఆవిడ కూడా కొట్టిందంట కొడుకుని, కన్న తల్లినే కొడతావా అని చెప్పి. మొత్తానికి ఇద్దరు గొడవ ఆడుకొని ఇద్దరు కిరసనీళ్ళు పోసుకొని అంటించుకున్నారంట. ఇద్దరికి అక్కడికక్కడే మరణించారంట. అంటే ఇక్కడ మంచి పనే జరిగింది అన్నది విషయం కాదు. దేవుని విషయమైన ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉండి అన్ని విషయంలో నువ్వు నిజాయితీగా ఉండి నీ మీద నింది వేసిన, కొట్టినా, తిట్టినా, ఎన్ని మాట్లాడి నువ్వు మౌనంగా ఉండి నీ దేవునికి ఆ సమాధానం చెప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నిన్ను ఏడిపించిన వాళ్ళే నశిస్తారు. దేవుడు మాట్లాడతారు కదా, నీ పక్షంగా నేనే యుద్ధం చేస్తానని. ఇప్పుడు మనతో ఎవరైనా గొడవాడినా, అవమానించినా మన తప్పు లేనప్పుడు మాత్రమే జరుగుతుంది. నిందు మోసినప్పుడు మనం మౌనంగా ఉండి అది దేవునికి చెప్తే దేవుడు మధ్యలో యుద్ధం చేస్తాడనమాట. అదే వాళ్ళకి మనమే సమాధానం చెప్పిస్తే అప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? మీరే సమాధానం చెప్పిస్తే ఇంకా నేనెందుకు అని ఉంటుంది కదా. అందుకోసమని దేవుడు యుద్ధం చేయాలంటే మీరు మౌనంగా ఉండండి. అది నా జీవితంలో నేను చూశాను, నా జీవితంలో జరిగింది కూడా. నేను అదే మీతో తర్వాత పంచుకుంటాను. ఇది మీకోసమే చెప్తున్నాను. మౌనంగా ఉన్నంత మాత్రాన మనం చేత కాదు అని లోకులు అనుకోవచ్చు, కానీ మనకు దేవుడి దగ్గర మార్కులు పడతాయి. ఈ లోకంలో మెచ్చుకుంటే ఏమొస్తుంది? ఆ కొద్దిసేపే, తర్వాత మళ్ళీ వేరే టాపిక్ వస్తే దాని గురించి మాట్లాడుకుంటారో మర్చిపోతారు. కానీ దేవుడు అలా కాదు. ఒక మార్క్ వేసాడంటే ఇంకది మనకి వడ్డీతో సహా వస్తుంది అనమాట. దేవుడిచ్చే మార్కు, దేవుడిచ్చే మంచి, దేవుడిచ్చే బహుమానము. కాబట్టి చెప్పాలనిపించింది.